profitevertrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ మరీ నెగిటివ్గా ప్రారంభమైంది. మనకు 77 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ప్రస్తుతం నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో కూడా సుమారుగా ఒక 300 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. మళ్ళీ 32,000 కిందకి వెళ్ళి సెన్సెక్స్ ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇవాళ. అండ్ సిగరెట్ స్టాక్స్ ముందే అనుకున్నాం కదా, ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇవన్నీ 10% నష్టాలతో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. మేబీ 10% నష్టం ఓపెనింగ్ సమయానికి ఉంటుందా లేదా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేది మరి కొద్దిసేపట్లో మనకు స్పష్టం కాబోతోంది. అదర్వైజ్ ఇవాళ సిగరెట్ కంపెనీ షేర్లు మాత్రం భారీ నష్టాలకు లోన్ అయ్యే అవకాశాలు, అలాగే ఒడిదుడుకులు కూడా షేర్ ప్రైసెస్లో ఎదురయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఏ డౌన్ ట్రెండ్ టుడే. సెకండ్ హాఫ్లో ఏదైనా కొంత రికవరీ ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకం. అలాగే ఏసీసీ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 4% పెరిగి ట్రేడ్ అవుతోంది ఓపెనింగ్ ట్రేడ్లో, ప్రీ ఓపెనింగ్ ట్రేడ్లో. నిఫ్టీ మాత్రం 9840 సమీపంలో ప్రస్తుతం కనిపిస్తుంది. రవికాంత్ మనకు మెయిల్ పంపించారు. మీరు రోజు ఒక వాల్యూ బై రికమెండ్ చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి. రోజు 15 నుంచి 25 వేల రూపాయలు ఒక్కొక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటిదాకా 2 లక్షలు అయిపోయాయి. సో ఎన్ని రోజులు ఇంకా ఇలా రికమెండ్ చేస్తారు సో దట్ ఐ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అని. సో రోజు మనం చెప్పేవన్నీ కొనాలంటే కష్టం అండి. రోజుకు ఒక వాల్యూ. ఇప్పుడు ఇండియన్ లిస్టెడ్ స్పేస్లో సుమారుగా ఒక 6 నుంచి 7 వేల కంపెనీలు ఉన్నాయి. అందులో డెఫినెట్లీ కోర్స్ బ్లూ చిప్స్ని పక్కన పెడితే డెఫినెట్లీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుండబోతుంది అనుకునే కంపెనీస్ కనీసం ఒక 200 నుంచి 300 కంపెనీస్ ఉంటాయి. సో ఈ 300 కంపెనీస్ని మనం రోజుకొకటి రికమెండ్ చేసినా కూడా 300 రోజులు ట్రేడింగ్ డేస్ అన్నీ ఉండవు కదా, సరిపోవు మనకి. సో అందువలన అన్ని షేర్లు కొనాలన్న నియమం ఏది లేదండి. సో మీకు నచ్చిన సెక్టర్స్, మీకు నచ్చిన స్టాక్స్ని పిక్ చేసుకోండి. అన్నీ కొనాలంటే మన దగ్గర 5 కోట్లు ఉన్నా కూడా సరిపోదు. రోజుకి మీరు 1 లక్ష రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళినా కూడా 300 రోజుల్లో 3 కోట్లు అయిపోతుంది కదా. సో అలా మనకి అన్ని షేర్లు కొనాలన్న నియమమే లేదు. మీకు బాగా అట్రాక్టివ్గా అనిపించిన షేర్ని కొనుక్కోండి. అది కూడా లాంగ్ టర్మ్ కోసం, అట్లీస్ట్ 1 to 2 years మినిమం హోల్డ్ చేసే ఉద్దేశంతో కొనండి. డెఫినెట్లీ all these companies are good companies. They will give you good returns over a period of time. తర్వాత మౌళి అడుగుతున్నారు, SMS ద్వారా మీరు PYT సబ్స్క్రైబర్స్కి IPOs రికమెండేషన్స్ ఇవ్వండి అని. టీవీలో అప్పుడప్పుడు ప్రోగ్రామ్ చూడలేకపోతున్నాం అని. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. PYT సబ్స్క్రైబర్స్కి ఒక అట్లీస్ట్ 1 day ముందు IPO ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, సబ్స్క్రైబ్ చేయొచ్చా లేదా అనే ఒక రికమెండేషన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. తర్వాత నాగ వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, సుప్రజిత్ ఇంజనీరింగ్ కొన్నారట 305 రూపాయలు, హోల్డ్ చేయమంటారా, సెల్ చేయొచ్చా? I think it's a good stock and you can hold. Suprajit kuda oka acquisition mode lo last at least 5-10 years lo vallu kuda chinna companies basically cables lo ante auto related cables vitla they are very strong company and vallu kuda acquisitions mode lo chaala strong expansion ayide last few years lo chusam and going forward also I think they will do well. Auto ancillary space lo it's a good company అండ్ అక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళు సాధక బాధకాలు అన్నీ కూడా అధిగమించి చాలా సునాయాసంగా వాళ్ళు అన్నీ కూడా ప్రాఫిటబిలిటీకి తీసుకురాగలిగారు. సో మదర్సన్ సుమి తర్వాత దిస్ ఇస్ వన్ వెరీ స్మాల్ కంపెనీ బట్ దే ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అనే చెప్పాలి. కరెంట్లీ మీరు కొనదలుచుకుంటే ఐ థింక్ యూ కెన్ బై ఇన్ 2 price points విత్ 10 to 12% కరెక్షన్. శ్రీరామ్ ప్రసాద్ అడుగుతున్నారు, నాట్కో ఫార్మా 590 రూపాయల్లో 6 months బ్యాక్ కొన్నారట, 1 to 2 years హోల్డ్ చేస్తారు, హోల్డ్ చేయమంటారా? నాట్కో ఫార్మా చాలా వరకు మా అన్న ఫార్మా స్టాక్స్లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. మీరు హోల్డ్ చేయొచ్చు, మంచి ప్రైస్లో కొన్నారు. ప్లస్ అక్కడి నుంచి కూడా బాగా ఇవే మిగతా అన్ని స్టాక్స్ కిందకు వస్తున్న టైంలో కూడా ఇది పెరిగింది. ఇది 1,200 రూపీస్ దాకా నెక్స్ట్ టార్గెట్గా అనుకోవచ్చు. నెక్స్ట్ 6 to 8 months కోసం మీరు హోల్డ్ చేయండి. అయితే మిగతా ఫార్మా స్టాక్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరిగి అంత ఇమీడియట్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి కన్సాలిడేషన్ ఉంది, లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయొచ్చు. ఎరిస్ లైఫ్ సైన్సెస్ కొనొచ్చా 1 year కోసం అని కామేశ్వర్ శర్మ అడుగుతున్నారు. Again it's a new listing, same story and though it's a completely domestic formulations play but recently మనం చూసాం not only pharmaceuticals లో ఎరిస్ లైఫ్ సైన్సెస్ but most of the other companies చాలా విపరీతంగా పెరిగాయి. ఎరిస్ అంతగా పెరగలేదు కంపేర్ టు అదర్స్ బట్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ ఏ స్మాల్ కరెక్షన్ అండి. డెఫినెట్లీ కరెక్షన్ అయిన తర్వాత కొనుక్కోండి. ఎస్పెషల్లీ వీళ్ళ పోర్ట్ఫోలియో ఆఫ్ మెడిసిన్స్లో యాంటీ ఇన్ఫెక్టివ్స్ ఎక్కువ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ డిజీజెస్ ఉంటే సస్టైనబిలిటీ ఉంటుంది బట్ యాంటీ ఇన్ఫెక్టివ్స్లో వీళ్ళు కొద్దిగా పోర్ట్ఫోలియో స్పెషలైజ్డ్ అని చెప్తున్నారు.
ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ మేబీ, బట్ డోంట్ బై ఇట్ అట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్. కొద్దిగా చేజ్ చేయకుండా కూల్ డౌన్ అయిన తర్వాత కొనుక్కోండి. అజంతా ఫార్మా లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? ప్రవీణ్ అడుగుతున్నారు. ఐ థింక్ అజంతా ఫార్మా షుడ్ ఆల్సో బీ గుడ్ అండి, ఎందుకంటే అది కొద్దిగా సబ్స్టాన్షియల్ కరెక్షన్ కూడా అయిందని చెప్పాలి అండ్ రీసెంట్లీ, అంటే లాస్ట్ 6 months to 12 months లోపల. అండ్ ఐ థింక్ యూఎస్ ఎఫ్డిఏ నుంచి వాళ్ళకి వచ్చిన ఆంక్షలు కూడా తొలగిపోయినట్టు ఉంది, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఇట్స్ జర్నీ బ్యాక్. సో కొద్దిగా గ్రాడ్యువల్గా ఉంటుంది కాబట్టి యూ షుడ్ బై ఇట్ ఇన్ 2 or 3 price points with a 10 to 15% కరెక్షన్. తర్వాత మెయిల్ గీతా శేఖర్ అడుగుతున్నారు. ఐటీసీ ఉన్నాయట ₹135 తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఇప్పుడు ఐటీసీ ఈరోజు ఈవెన్ 300 బిలో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు లోయర్ లెవెల్లో కొని ఉంటే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇమీడియట్ ట్రెండ్ అయితే ఐటీసీలో పెద్ద పెరగకపోవచ్చు, కాబట్టి మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. తర్వాత శ్రే ఇన్ఫ్రా ప్రవీణ్ రెడ్డి అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, ఇది టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? చూడండి, చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్లో మనకి అప్ ట్రెండ్ అనేది ఫ్యూ డేస్గా మనకి రావడం చూసామండి. కాబట్టి షార్ట్ టర్మ్ ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా 10% దాకా 120 అనేది దీనికి బాగా రెసిస్టెన్స్ జోన్, దానిపైన సస్టైన్ అవుతుంది. కాబట్టి మీరు షార్ట్ టర్మ్కి 140 నుంచి 150 మధ్యలో వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ కోసం మీరు కొనుక్కోమని చెప్తాను. తర్వాత ముంజులూరి చంద్రశేఖర్ అడుగుతున్నారు. మనం చెప్పినట్లుగా మీరే ఎసెట్ ఇండియా ఫండ్ ఎస్ఐపి మోడ్లో చేస్తున్నారట, సాటిస్ఫైడ్ విత్ ది పెర్ఫార్మెన్స్. సో మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి అందరం ప్రస్తుతానికి సాటిస్ఫైడ్గా ఉన్నామండి. ఇంకొక 1 more లార్జ్ క్యాప్ ఫండ్ని రికమెండ్ చేయమంటున్నారు. సో మీరే ఎసెట్లోనే ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ కూడా ఒక బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్ అండి. దాంతోపాటు మేబీ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ లైక్ మోస్ట్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది మోస్ట్ ఫోకస్డ్ మల్టీ క్యాప్ 35 ఫండ్, ఇది కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో యూ కెన్ హ్యావ్ డీసెంట్ రిటర్న్స్ లైక్ మీరే ఎసెట్ ఇండియా ఫండ్ లాగా. తర్వాత వీరాంజనేయులు అడుగుతున్నారు. వ్యాప్కో ఉన్నాయట 5,700, అలాగే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ₹87 లాస్ట్ 1.5 yearగా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? వ్యాప్కో మంచి స్టాక్ అండి, కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉన్నా కూడా ఇట్స్ ఎ గుడ్ స్టాక్, మంచి రిటర్న్స్ కూడా వస్తాయి, హోల్డ్ ఇట్ అండి. అండ్ దెన్ టెక్స్టైల్స్ గురించి మీరు చెప్పండి. సో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ పరిస్థితి? యా, ఐ థింక్ ఈ రేట్లో అయితే ఉంచండి. దో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్లో లాస్ట్ 1 yearలో వీ హెవ్ సీన్ ఎక్స్ట్రీమ్ వాలటాలిటీ. అంటే కొంతమంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొన్ని తర్వాత వాళ్ళు ఎగ్జిట్ కూడా తీసుకున్నారండి. సో గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దో ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ, ఫైనాన్షియల్స్ పరంగా దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు బీ అప్ టు ద మార్క్. బట్ ఐ థింక్ ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ ఆర్ డూయింగ్. సో ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ లేదు కాబట్టి కరెంట్లీ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. అడిషనల్గా కొనదలుచుకుంటే మాత్రం ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాతనే యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ బెట్. రమేష్ అట్లాంటా నుంచి అడుగుతున్నారు. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయని పీటీసీ ఇండియా కొన్నారట, లాస్ట్ 4 daysగా బాగా ర్యాలీ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా అంటే ఇంతకుముందు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు, పెరిగింది కదా, ఇక్కడ పై చేయొచ్చా? అంటే పెరిగిందని టెక్నికల్గా అయితే ఓకేనండి. పీటీసీ ఇండియా స్ట్రాంగ్గా ఉంది. మీరు అన్నట్టుగా చూస్తే ఇది ఈ మధ్యకాలంలో అప్ ట్రెండ్కి వచ్చిందండి. మీరు ఇంకా కొనాలనుకుంటే మాత్రం మీరు చిన్న కరెక్షన్స్లో మీరు దీన్ని ఇన్వెస్ట్ చేయండి. పెద్దగా అంటే ఇంతకు ముందులా కంటిన్యూగా పెరుగుతుంది చెప్పలేం. ఇది 120, 124 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. క్లోజర్గా ర్యాలీ 140 దాకా కొనసాగొచ్చండి. విజయశ్రీ 6 సంవత్సరాలుగా రేణుకా షుగర్స్ హోల్డ్ చేస్తున్నారు, ₹20 సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఇది 6 సంవత్సరాలుగా మీరు హోల్డ్ చేస్తున్నారు. ఇంకా కంపెనీకి షుగర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాగా అటు ఫైనాన్షియల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి, డెట్ నుంచి తగ్గించుకొని ప్రాఫిట్స్కి వచ్చేసారు అందరూ. ఇది ఒక్క కంపెనీ హైయెస్ట్, ఇప్పుడు కూడా ఇంకా డెట్ ఇంకా ఉందని కన్సర్న్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేసినా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఆల్రెడీ మంచి ర్యాలీ మిస్ అయ్యారు. మీరు దీంట్లో నుంచి వేరే షుగర్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడైనా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తారు. స్మిత అడుగుతున్నారు. వాల్యూ బైని లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తున్నారట, ₹1 lakh ఇన్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో 2 కంపెనీలు రికమెండ్ చేయమంటున్నారు. అన్నీ మంచి కంపెనీస్ చెప్పామండి మనం, అన్నీ చెప్పినవన్నీ కూడా దర్ ఆల్ డీసెంట్ కంపెనీస్. వాటిలో నుంచి మళ్ళీ 2 పిక్ చేయండి అంటే కష్టం అవుతుంది. మేబీ యూ కెన్ గో విత్ వన్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫార్మర్ సెగ్మెంట్, ఐదర్ భారత్ బిజ్లీ ఆర్ వోల్టాంప్, రెండిట్లో ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరొకటి కూడా ఎలక్ట్రిక్ రంగంలో ఉన్న, ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్న కంపెనీస్, సెలెక్ట్ ఎనర్జీ కూడా బ్యూటిఫుల్ కంపెనీ, డీసెంట్ కంపెనీ. సో అండ్ మేబీ ఇవాళ చెప్పిన ఇండియన్
నిపాన్ ఎలక్ట్రికల్స్, ఈ కంపెనీని కూడా ట్రై చేయొచ్చు. చాలా కంపెనీ, చాలా ఐడియాస్ మనం ఇస్తూ ఉన్నాం. వాటిలోంచి యూ కెన్ పిక్ బాంబర్ లారీ లాజిస్టిక్స్, ఇట్స్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ కంపెనీ. సో ఈ కంపెనీస్లోంచి మీరు యూ కెన్ సెలెక్ట్ వన్ ఇఫ్ యు ఆర్ రియలీ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వాల్యూ బై స్టాక్స్. అదర్వైజ్ మన అనలిస్ట్ ఇంకా చాలా స్టాక్స్ చెప్తున్నారు. తర్వాత తిరురావ్ హైదరాబాద్లో వర్క్షాప్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? మేబీ ఈ వర్షాలు కొద్దిగా తగ్గిన తర్వాత చేద్దామండి. పిఎన్బి 155లో కొన్నారట అమృతవాణి, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? షార్ట్ టర్మ్ కోసం పిఎన్బి రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే ఎక్కువగా ఎక్కువ శాతము మనకి షార్ట్ కవరింగ్ అనేది పిఎస్సి బ్యాంక్లో మరి ముఖ్యంగా పిఎన్బిలో కనపడింది. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే 156 నుంచి 158 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు వెరీ షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ, కాదు కొన్ని రోజులు వెయిట్ చేస్తానంటే మాత్రం లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ క్లోజర్గా 160 దగ్గర ఉందండి. ఏదైనా పిఎస్సి బ్యాంక్స్ కన్నా ప్రైవేట్ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ బాగుందండి, కాబట్టి షిఫ్ట్ కమని చెప్తాను. లక్ష్మణ్ రావు ఎస్బీఐ కొన్నారు, హోల్డ్ చేస్తున్నారు 250 రూపాయల్లో. ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఐపీఓ వస్తుంది కాబట్టి ఐపీఓలో ఎస్బీఐ లైఫ్ షేర్స్ ఏమైనా వస్తాయా? ఏమి రావండి. ఎస్బీఐ షేర్ హోల్డర్స్కి ఏమి రిజర్వేషన్స్ ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే ఎస్బీఐ షేర్ హోల్డర్స్ కొన్ని లక్షల సంఖ్యలో ఉంటారు. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎస్బీఐ షేర్ హోల్డర్స్కి ఏమైనా ఇస్తారని? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఆ స్పేస్లో వాళ్ళకి ఇస్తారని. ఎందుకంటే మేబీ వాల్యూ అన్లాక్ అవన్నీ ఏదైనా ఉండొచ్చు కానీ, బట్ దెన్ ఈ అలాట్మెంట్ మీకు అవుతుందని మాత్రం నేనేం అనుకోవట్లేదు. ఇట్స్ గోయింగ్ టు బి సెపరేట్ ఐపీఓ అండి. ఏమి ఎస్బీఐ షేర్ హోల్డర్స్కి ఏమీ ప్రాధాన్యత ఉండదు అందులో. ఎంప్లాయీస్కి ఉంటే ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఆఫర్ చేస్తే చేయొచ్చు, దట్స్ దేర్ ప్రెరగేటివ్. యోగేంద్రనాథ్ అడుగుతున్నారు, సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొచ్చా? Yeah, Century has been performing extremely good in the last 1 year అండి. స్టాక్ ప్రైస్ పరంగా కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది మనం చూసాం. కాబట్టి యూ కెన్ బై ఇట్ ఇన్ 2 price points అండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ యూ కెన్ వెయిట్, ఎందుకంటే ప్రకాష్ ఇండస్ట్రీస్లో గతంలో మనకు కొద్దిగా కాంట్రవర్షియల్ ఇష్యూస్ అనేది సర్ఫేస్ అవ్వడం చూసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్. బట్ అదర్వైజ్ నౌ ఇట్స్ అ స్మాల్ క్యాప్ కంపెనీ ఇన్ మెటల్స్ అండ్ ఆల్సో సమ్ మైన్స్ కాంట్రవర్సీస్ మనం చూసాం. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సచ్ కంపెనీస్ అండి. ఒక్కొక్కసారి మనకి ఇటువంటిది ఏదైనా సర్ఫేస్ అయితే మాత్రం విల్ ఎంటైల్ ఎ లాట్ ఆఫ్ లాస్. సో సెంచరీ యూ కెన్ గో అండ్ బై ఇన్ 2-3 price points. సంతోష్ రెడ్డి మెయిల్ పంపించారు, చాలా పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్స్లో ఉందట, మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు ఎక్సెప్ట్ 2 funds, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ అండ్ ఎస్బీఐ ఫార్మా ఫండ్. ఆబ్వియస్లీ అండి, మీరు కూడా తెలుసు కదా, ఇప్పుడు ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎందుకు ఈ 2 నెగిటివ్లో ఉన్నాయి మీకు తెలుసు. సో కొద్ది రోజులు హోల్డ్ చేయండి, కంటిన్యూ చేయండి. మేబీ కాంట్రాబెట్ కింద ఈ రెండింటిని మీరు హోల్డ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఎస్బీఐ ఫార్మా ఫండ్. మేబీ టెక్నాలజీ ఫండ్ కూడా వెరీ సూన్ ఇట్ మైట్ రికవర్, బట్ నాట్ సో సూన్ అండి. ఒక 6 నెలల్లోనూ సంవత్సరంలోనూ మాత్రం సాధ్యపడదు. మేబీ మోర్ దెన్ 1 year, 2 years అలా హోల్డ్ చేస్తే యూ మే గెట్ రిటర్న్స్ ఫ్రమ్ దీస్ 2 funds ఆల్సో. అండ్ వీలైతే ఇంకా కొంచెం ఏమైనా తగ్గినప్పుడు కొద్దిగా కొని యావరేజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ప్రసాద్ బాబు అడుగుతున్నారు, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎందుకు అంత డిస్కౌంట్ జరుగుతుంది టెక్ మహీంద్రా గురించి అడుగుతున్నారు. ఏం లేదండి, మనకి డివిడెండ్ ఉంటే డివిడెండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్యాష్కి ఫ్యూచర్కి మనకి వేరియేషన్ ఉంటుంది. దాంట్లో భాగంగా మనకి చూస్తే ఫ్యూచర్లో 389 ఉంది, అదే క్యాష్లో కానీ చూసుకుంటే 396 అంటే 6 rupees ఉందండి. ఆ డివిడెండ్ ఉంటే ఆ విధంగా మనకి కనపడుతుంటుందండి. తర్వాత మైసూర్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, మోహన్ రావు. హలో సార్. నమస్తే అండి, అడగండి. సార్ మేము మైక్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే 14 రూపాయల్లో. ఏమండి? ఎంఐసి ఎలక్ట్రానిక్స్. మీకే ఎలక్ట్రానిక్స్, ఓకే. తీసుకుంటే 14 రూపాయల్లో అది తగ్గిపోయింది. ఇప్పుడు యాడ్ చేసుకున్నావా లేదా? అట్లా యాడ్ చేసుకున్నావా సార్? ఇప్పుడు మీరు కరెక్ట్గా పెట్టారు పేరు ఆ కంపెనీకి, మైస్ అని. అంటే చిన్చెలుక, చిట్టెలుక అంటాం కదా, ఆ ఎలుక అనమాట. సో ఎలుక ఏం చేస్తుంది, మన ఇంట్లోకి వచ్చి అన్ని ధాన్యం బస్తాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే, ఫుడ్ మెటీరియల్స్ ఉంటే కొట్టేసి పాడు చేసేసి ఖరాబ్ చేసేసి తాను తిన్నంత తిని మిగతాది పాడు చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అటువంటి కంపెనీ అనమాట ఇది మిక్ ఎలక్ట్రానిక్స్ అనేది. మీరు మైస్ అన్నారు కరెక్ట్గానే. సో మైస్ ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి యూ లీవ్ అలోన్ దిస్ మైస్ ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో. మీకు ఏమన్నా ఆల్రెడీ షేర్లు ఉంటే ఎక్కడో చోట ఎగ్జిట్ అయిపోండి, బట్ మళ్ళీ కొనటం మాత్రం దయచేసి కొనొద్దండి. చాలా చండాలపు మేనేజ్మెంట్ ఈ కంపెనీని నిర్వహిస్తుంది. తర్వాత కాలర్ అనంతపురం నుంచి కుమార్. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్ శేషి గారి సార్ క్వశ్చన్. సార్ గ్లెన్మార్క్ 630లో షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాం సార్. రెండోది అశోక్ లైలాండ్ 99లో తీసుకున్నాను సార్. ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్ చేసుకోవచ్చా?
ప్రాఫిట్స్లో ఉన్నారా ఈ రెండిట్లో, గ్లెన్మార్క్ అండ్ అశోక్ లేలాండ్? రెండు కూడా అంటే మీరు కొంచెం కొనసాగించవచ్చు అండి మీ ప్రాఫిట్స్ని. అంటే ఫార్మాకి ఈవెన్ మార్కెట్లో కరెక్షన్ వచ్చినా కూడా పెద్దగా మేజర్ డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. అయితే మీరు ఫ్యూచర్లో తీసుకుంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదా మీరు క్యాష్లో కానీ కొనుంటే మాత్రం కంటిన్యూ చేయండి అండి. నెక్స్ట్ 720 నుంచి 740 దాకా షార్ట్ టర్మ్ ట్రెండ్ గ్లెన్మార్క్కి అక్కడ ఆ లెవెల్కి రావడానికి అవకాశం ఉంది. అయితే అశోక్ లేలాండ్ మాత్రం కొంచెం 110, 112 దగ్గరికి వచ్చినప్పుడు, అంటే మీరు ఆల్రెడీ 99 తీసుకున్నారు కాబట్టి షార్ట్ టర్మ్ ఒక 10% మీకు ప్రాఫిట్లో ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని 112 to 114 అనేది అశోక్ లేలాండ్ ఎగ్జిట్ పాయింట్ అని అనుకుంటా అండి. షార్ట్ టర్మ్ 13.5% నష్టపోయింది ఐటీసీ, 281కి వచ్చేసింది. సో మోర్ దాన్ 10%. సో ఐటీసీ ఈజ్ పనిష్డ్ లైక్ ఎనీథింగ్. నిఫ్టీని ఒక 100 పాయింట్లు వెనక్కి లాగింది. ప్రస్తుతం 9850 దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. సో 65 పాయింట్స్, ఇందులో 100 పాయింట్ల కంట్రిబ్యూషన్ ఐటీసీదే. సో ఏవి ప్రాఫిట్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి అనేది ఇంకా చూడాలి. అదర్వైజ్ ఐటీసీ ఈజ్ వీక్, బట్ ఐటీ అండ్ సిమెంట్ స్టాక్స్ కొంత సపోర్ట్ చేస్తున్నాయి. ఇందాక అనుకున్నాం మనం ఏసీసీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాం, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్, దాంతో ఏసీసీ ఈజ్ అప్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 21 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది, 21 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో సెన్సెక్స్ 290 పాయింట్లు, అలాగే నిఫ్టీ ఒక 65 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్. హలో. ఓకే, రమేష్ కాల్ కట్ అయింది. తర్వాత మనాలి పెట్రో కెమికల్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సుధాకర్ రెడ్డి. I think ఇవన్నీ కూడా ఎట్ టు క్యాచ్ అండి. పెట్రోకెమికల్ ఈజ్ అగైన్ గెటింగ్ ఎ వెరీ కాంప్లెక్స్ స్టోరీ అండి. ఇతరత్ర ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ విల్ బి ఎ బెటర్ ఆప్షన్. సో మనాలి పెట్రో అంటే లాస్ట్ 1.5 years అన్నీ కూడా ఇవి బాగానే పెరిగిన స్టాక్ అండి. సో ఫండమెంటల్స్ పరంగా ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ ఈక్విటీస్ ఉంటాయి కాబట్టి అంతగా క్యాపిటల్ అప్రిసియేషన్ రాదు. మీరు స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్లో కొన్ని ఎంఎన్సీస్ అండ్ ఆల్సో ఇండియన్ కంపెనీస్ డై స్టఫ్స్, పిగ్మెంట్స్, కలరింగ్ ఏజెన్సీ ఇటువంటి వాటిల్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అ వాస్ట్ ఫీల్డ్, చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఫోకస్ ఆన్ సచ్ కంపెనీస్. తర్వాత రాయపూర్ నుంచి ప్రతాప్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి ప్రతాప్ రెడ్డి. సార్, అలంబిక్ ఫార్మా ఒకటి, కైటెక్స్ గార్మెంట్స్ ఒకటి సార్, ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు సార్. అలంబిక్ అలంబిక్ ఫార్మా అండ్ కైటెక్స్ గార్మెంట్స్. ఫ్రెండ్, మీరు షార్ట్ టర్మ్కి అయితే మీరు వద్దని చెప్తానండి. ఎందుకంటే షార్ట్ టర్మ్కి ఈ స్టాక్స్ రెండు కూడా అంటే ప్యూర్ మరి ముఖ్యంగా కైటెక్స్ అయితే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అలంబిక్ మాత్రం మీరు షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్కి అయితే మీరు దీన్ని కన్సిడర్ చేయండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, అమినోసైడ్స్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. మేజర్ అంటే ఓవరాల్ బిజినెస్లో కూడా అదే మేజర్ పోర్షన్ అండి వీళ్ళకి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అలంబిక్ని మీరు కన్సిడర్ చేయండి, బట్ షార్ట్ టర్మ్ మాత్రం వద్దండి. శ్యామ్ సుందర్ అడుగుతున్నారు, నందన్ డెనిమ్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయాలండి, ఎందుకంటే నందన్ డెనిమ్ రీసెంట్లీ కొద్దిగా బాగానే పర్ఫామ్ చేసింది. సో ఐ థింక్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ సీజన్, కంప్లీట్ ఓవరాల్ రిజల్ట్ సీజన్ టు బి ఓవర్. ఏదైనా చిన్న అబౌట్ కరెక్షన్, ఒక 10% కరెక్షన్ వస్తే ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో అక్కడ కొనండి. బట్ నందన్ డెనిమ్ విల్ స్పెండ్ సమ్ టైమ్ హియర్, ఎందుకంటే రాబోయే 1 or 2 yearsలో యూ మే గెట్ సమ్ డీసెంట్ అప్రిసియేషన్. లాస్ట్ 1.5 yearగా వాళ్ళు భారీగా ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఇట్స్ వన్ కంపెనీ ఆర్ మెజారిటీ ఆఫ్ సచ్ కంపెనీస్ ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు జిఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఇదివరకు డిమానిటైజేషన్, ఇవన్నీ కూడా కొద్దిగా సర్దుమణిన తర్వాత దే విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్. తర్వాత కాలర్ గుంటూరు నుంచి కమల్. హలో వసంత్ గారు, నేను నందన్ నేనేమో 140లో కొన్నానండి, బాలాగారు రికమెండ్ చేసినప్పుడు దీపావళికి. ఇప్పుడే కొంచెం నా రేట్ దాటి వచ్చింది, అది హోల్డ్ చేయమంటారా లేదా? అలానే రెడింగ్టన్ వచ్చేసి 110లో ఉన్నాయండి, అది కూడా మూమెంట్ లోనే ఉంది, ఉంచమంటారా? నందన్ డెనిమ్ ఇప్పుడే చెప్పడం జరిగింది, హోల్డ్ చేయండి. అండ్ రెడింగ్టన్ పరిస్థితి ఏంటి? ఇట్స్ ఎ ప్యూర్ ప్లే ట్రేడింగ్ కంపెనీ అండి, హార్డ్వేర్ ట్రేడర్స్ వాళ్ళు. సో అందులో మనకి చాలా హై ఫ్లక్చుయేషన్స్ చూస్తాం. అండ్ ఇప్పుడు మనకి ఎస్పెషలీ జిఎస్టీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇంపోర్ట్ చేసి రీసెల్లింగ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద హార్డ్వేర్. సో అందుకని మీకు ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఇది పనికిరాదండి. ఎక్కడైనా డిప్స్ వచ్చినప్పుడు కొనండి, ఎందుకంటే మార్జిన్స్ చాలా తక్కువ, వేఫర్ థిన్ మార్జిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ సోల్డ్ త్రూ మోస్ట్ ఆఫ్ ద ఈటైలర్స్. కాబట్టి అంత హాట్ స్టాక్ అయితే కాదు. ఒకవేళ మీరు కొన్నగానే ఎక్కడన్నా 5, 7 or 10, 12% జంప్స్ వచ్చినప్పుడు మీరు యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు మార్చిలో చూసిన లెవెల్స్కి పడిపోయింది ఐటీసీ 280 రూపాయలకి, 13.7% నష్టపోయింది ఇవాళ. అండ్ భారతి ఎయిర్టెల్ సపోర్ట్ చేస్తుంది ఇండెక్స్కు
నిఫ్టీకి. అలాగే హెచ్యుఎల్ 0.88% పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ ఆల్మోస్ట్ 1% పెరిగింది. జూబిలెంట్ లైఫ్ ఇవాళ ఎర్నింగ్స్ ప్రకటించబోతుంది. ఆ కంపెనీ షేర్లు కొంత యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఐపీఓ క్లియర్ కావడంతో మ్యాక్స్ ఫైనాన్షియల్ ఈ రెండు సంస్థల మెర్జర్ను మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ స్టాక్ నష్టాలతో ప్రారంభమైంది. అలాగే అరవిందో ఫార్మా, సో ఈ కంపెనీకి యూఎస్ ఎఫ్డీఏ అప్రూవల్ ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఇంకా అవైటింగ్ అంట, అందువలన పడిపోయింది. అలాగే శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ వీక్గా ఉంది. బజాజ్ హిందుస్థాన్ వీక్గా ఉంది. బట్ ఇవాల్టి స్టాక్ ఆఫ్ ది డే మాత్రం ఐటీసీనే చెప్పుకోవాలి. ఐటీసీ ఈజ్ సో వీక్. తర్వాత చింతలపూడి నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి. మార్నింగ్ అడగండి సార్. మీరు 2 ఫోన్ లైన్లే ఇచ్చారు, మాకు కాల్స్ దొరకట్లేదు. 2 దొరకలేదా? సార్ దొరకట్లేదు సార్. 2-3 రోజులు ట్రై చేసినా దొరకట్లేదు. ఓకే అండి. సో అదొకటి సార్. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ లూబ్రికెంట్స్ ప్రాఫిట్ ఛానల్ బుక్ చేశా. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని. నేను 67 రూపాయల్లో 2 విడిపోకముందు కొన్నానండి. ఓకే, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా మీరు? స్మార్ట్ ఫోన్, మీ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోనేనా? స్మార్ట్ ఫోన్ ఉంది సార్. ఉంది. ఈమెయిల్ ఉందా మీకు? ఈమెయిల్ ఉంది సార్. ఇంకే మీరు చక్కగా ఈమెయిల్ చేయండి. మీరు ఫోన్ లైన్ దొరకడం లేదనే ఆందోళన అవసరం లేదు. ఓకే సార్, తప్పకుండా చదువుతాం మీ మెయిల్ని. సో గల్ఫ్ ఆయిల్ పరిస్థితి ఏంటి? Yeah, pre-split కొన్నారు. I think they've done well, and Gulf Oil, though that space is getting overcrowded or little bit more competitive, if not overcrowded. ఎందుకంటే oil marketing companies దగ్గర నుంచి Exxon Mobil and Castrol ఇటువంటి చాలా స్ట్రాంగ్ ప్లేయర్, Savsol అని Savita Oil Industries, Vidol. It's getting a bit more complicated and complex అండి, apart from intense competition. But Gulf Oil has done well in the recent past also. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొంచెం స్టాక్ అమ్మి మిగతా ఉంచండి. ఎందుకంటే మేనేజ్మెంట్ పరంగా మంచిది. ఇట్ ఆల్ డిపెండ్స్ టు ఇట్ బిలాంగ్స్ టు ద హిందూజా గ్రూప్. బట్ ఇందులో మాత్రం ఒక 30 to 40% ప్రాఫిట్స్ ఆఫ్ ద నెక్స్ట్ 1 year వస్తే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అండి, బికాజ్ ఇట్స్ గెటింగ్ టూ మచ్. వన్స్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఈ ల్యాండ్స్కేప్ అనేది బాగా మారే అవకాశం ఉంది. తర్వాత హైదరాబాద్ నుంచి సంజయ్ లైన్లో ఉన్నారు. హలో. ఓకే, సంజయ్ కాల్ కట్ అయింది. రాజేష్ చౌదరి అడుగుతున్నారు, అజ్మీరా రియల్టీకి ఉన్నారట 220 రూపాయలు, ఇప్పుడు 204 అయిపోయింది, ఇంకా కొన్ని షేర్స్ యాడ్ చేసుకోవచ్చా? అండి అజ్మీరా మీరు ఉన్న షేర్లు మీరు హోల్డ్ చేయండి అండి. ఇది కూడా బాగా పెరిగి కొంచెం మీరు చెప్పిన లెవెల్ నుంచి కూడా రివర్స్ అయిన స్టాక్ అండి. మీరు ఇదే స్పేస్లో ఉండాలంటే ఆల్రెడీ అజ్మీరాలో మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతానికి ఫర్దర్గా మీరు ఇంకా కరెక్షన్ వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇందులో వద్దని చెప్తానండి. గాయత్రి దేవి అడుగుతున్నారు, అమరరాజాలో ఇన్వెస్ట్ చేశారు, 600 రూపాయలు కొన్నారు, 3 ఏళ్ల నుంచి ఏమీ పెర్ఫామ్ చేయట్లేదు, హోల్డర్ సెల్. అమర్రాజా యాక్చువల్లీ మేనేజ్మెంట్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా మంచి స్టాకేనండి, కాకపోతే పెద్దగా మూవ్మెంట్ రావట్లేదు మీరు అన్న విధంగా. బట్ లాంగ్ టర్మ్గా అయితే ఉంచుకోమని చెప్తానండి. బట్ షార్ట్ టర్మ్లో మీరు ఒక 6 months to 1 year లోపల మీరు రిటర్న్స్ చూస్తున్నారు లేదంటే యూ కెన్ షిఫ్ట్ టు అదర్ ప్లేయర్స్, పర్ఫార్మింగ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారండి, అటువైపు షిఫ్ట్ అవ్వమని చెప్తానండి. సో ఏదైనా పర్టికులర్ స్టాక్ అని రికమెండ్ చేస్తారా? నేను ఐఎమ్ వెరీ బులిష్ అని అశోక్ అండి, అశోక్ లేలాండ్ మీద చాలా బులిష్గా ఉన్నాను. అదేవిధంగా గ్రీవ్స్ కాటన్ మీద కూడా చాలా బులిష్గా ఉన్నానండి, మీరు అటు సైడ్ చూడవచ్చండి. కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ హరి అడుగుతున్నారు, ఫండమెంటల్లీ ఎలా ఉంది కంపెనీ? Fundamentally they are good companies and but Kirloskar group companies lo there is extremely low liquidity, almost zero, maybe just 1 or 2 counters. So Kirloskar Ferro itvantivi almost adi koddiga loss making companies which are turnaround. Otherwise normally Kirloskar companies lo chaala poor liquidity untundi, fundamentally strong companies and it's a good growth. బట్ ఇది ఒక మెయిన్ రీజన్, అందుకనే అంత చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇన్స్టిట్యూషనలే కాదు ఈవెన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా అంత మొగ్గు చూపారు. సో ఈ కారణం వలన ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్లో ఉంటే తప్పకుండా బుక్ చేయండి మీరు. శ్రీధర్ అడుగుతున్నారు, పిటి లామినేషన్స్ 55 రూపాయల్లో, చంబల్ 85 రూపాయల్లో ఉన్నాయి, 6 monthsగా హోల్డ్ చేస్తున్నారు, ఎగ్జిట్ కావచ్చా ఇక్కడ?
చూడండి చెంబల్లో హోల్డ్ చేయండి అనేది చెంబల్లో ఒక అప్ ట్రెండ్ అనేది ఆ మధ్య కన్సాలేషన్ అప్ ట్రెండ్ అనేది ఈ విధంగా మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొనసాగవచ్చు. లాంగ్ టర్మ్కి మీరు చెంబల్ని కంటిన్యూ చేయమని చెప్తాను. పిట్టి లామినేషన్ ఇది కూడా చూసుకుంటే ఇది కన్సాలేషన్లో ఉందండి. ఎక్కడికి అంటే 58-60 రూపాయలకి రావడం కొంచెం మళ్ళీ ట్రెండ్ రివర్స్ కావడం చూస్తున్నాం. అయితే ఫండమెంటల్ బాగా ఇంప్రూవ్ అయినాయి లాస్ట్ ఒక 1 yearలో. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను. రాఘవ లాస్ట్ 1 month కొన్నారు కొన్ని షేర్లు. టాటా మోటార్స్, వీగార్డ్, ఉగార్ షుగర్స్, ఆంధ్రా బ్యాంక్. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? టాటా మోటార్స్ మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ వ్యూతో పెట్టుకోండి. ఒక 2 years అనే టైప్లో పెట్టుకోండి. మీరు షార్ట్ టర్మ్ అన్న విధంగా అయితే ఎగ్జిట్ అవ్వండి దాన్ని. బట్ లాంగ్ టర్మ్లో అయితే యూ కెన్ కీప్ ఇట్ అండి. పెద్దగా పర్ఫార్మెన్స్ ఈ 6 monthsలో రాకపోవచ్చు. బట్ 2 years అనే వ్యూతో మీరు పెట్టుకోండి టాటా మోటార్స్. సో వీగార్డ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ షేర్. ఈ రెండు ఉంచుకోవచ్చు మీరు. మిగతావి ఉగార్ షుగర్స్, ఆంధ్రా బ్యాంక్ వీటి నుంచి ఎగ్జిట్ అయిపోండి. సెలెక్షన్ ఆఫ్ ది స్టాక్స్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ దీస్ 2 counters. తర్వాత శ్రీధర్ పిఐ ఇండస్ట్రీస్ 827లో హోల్డ్ చేస్తున్నారట. యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? No, don't average it అండి. పెద్దగా పిఐ ఇండస్ట్రీస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ అగ్రోకెమికల్ స్పేస్. ఎస్పెషల్లీ వీళ్ళు టెక్నికల్స్ అని చేస్తారండి విచ్ ఆర్ ఈక్వలెంట్ టు ఏపీఐస్, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఫార్మా స్పేస్. సో దీంట్లో కొద్దిగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ గార్డెడ్ టైప్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయండి. అండ్ దే ఆల్సో టైడ్ అప్ రీసెంట్లీ విత్ 1 or 2 బిగ్ అగ్రోకెమికల్ వరల్డ్ కంపెనీస్. సో ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. లాస్ట్ 10 yearsలో ఎక్సలెంట్ రిటర్న్ షేర్ హోల్డర్స్కి ఇచ్చిన కంపెనీ కాబట్టి చిన్న కరెక్షన్స్లో మీరే దాన్ని యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఉన్న స్టాక్ అయితే ఉంచండి. యూ విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years. భారత్ అడుగుతున్నారు. హెచ్బిఎల్ పవర్ ఉన్నాయట 20 రూపాయలు. ఎన్సీసీ 51లో, కనోరియా కెమికల్స్ 51. సో ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు హెచ్బిఎల్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోనండి. కనోరియా కెమికల్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. ఐఓఎల్ కెమికల్స్ అట వెంకట్ అడుగుతున్నారు. 2 to 3 years కోసం కొనుక్కోవచ్చా? No, I don't track that company. సో ఇటువంటి కంపెనీ ఒకటి ఉందని ఇప్పుడే మీరు చెప్తే వింటున్నా. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ 66 రూపాయలు ఉంది. 4.5% పైన ఇవాళ పెరిగి ట్రేడ్ అవుతుంది. సో ఓన్లీ ఫార్మా రంగానికి చెందిన కంపెనీగా మాత్రమే ఇందులో వివరాలు ఉన్నాయి. 150 నుంచి 65 రూపాయలకి తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడే ఇవాళ ఏదో కొద్దిగా అప్ మూవ్ చూస్తున్నాం. ఈ స్టాక్ అయితే వద్దండి. ఇది చాలా హై నుంచి కరెక్టే ఒక టెక్నికల్ బౌన్స్ చూస్తున్నాం. అంతకుమించి పెద్దగా ఇందులో మేజర్ అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. దానికి తోడు ఈవెన్ ఫండమెంటల్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేవనట్టు మనకు కనపడుతుందండి. కాబట్టి మీరు దీన్ని అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇటువంటి ఊరు పేరు లేని కంపెనీల కంటే కూడా మంచి కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి కదా. అన్లెస్ హిడెన్ జమ్ లాంటివి ఏదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇటువంటి కంపెనీస్ని. అటువంటి హిడెన్ జమ్ ఏది కనపట్లేదు ఇందులో. సో అవాయిడ్ చేయండి. 220 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్ల నష్టంతో. సో కొద్దిగా మేబీ లోవర్ లెవెల్స్ దగ్గర కొన్ని కౌంటర్స్లో బయింగ్ వస్తున్నట్లుగా ఉంది. అందువల్లనే లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ అయ్యాయి. బట్ వెరీ ఎర్లీ టు సే. ఇంకా చాలా సమయం ఉంది మనకు. మేబీ నెక్స్ట్ 1 hourలో కొంత ట్రెండ్ స్పష్టమయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఒక మైనర్ లాసెస్తో కూడిన ట్రేడింగ్ సెషన్ ఇవాళ మనం చూస్తున్నాం. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.